శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు మార్గశిర మంగళవారం, పైగా పంచమి. ఎంతో విశేషమైనటువంటి ఈ రోజున ఈ కథ వినడం వలన అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనపై ఉంటుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. ఒకనాడు శౌనకాది మునులతో సూత మహర్షుల వారు ఎంతో ఉత్సాహంతో ఆ మునులకు ఈ విధంగా చెప్పసాగాడు. తపోధనులారా, దక్షయజ్ఞగాథను చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ఒకప్పుడు దక్ష ప్రజాపతి కనకల తీర్థంలో గొప్ప యజ్ఞాన్ని ప్రారంభించాడు. సర్వులను ఆహ్వానించాడు. అందరూ కూడా శివమాయా మోహితులై ఋషులు, దేవతలు, ఇంకా అనేక మంది భార్యా పిల్లలతో ఆనందంగా అక్కడకు విచ్చేశారు. అగస్యుడు, కశ్యపుడు, అత్రి, వామదేవుడు, భృగువు, దదీచి, వ్యాసుడు, భరద్వాజుడు, గౌతముడు, ఫైలుడు, ఇలా ఎంతోమంది మహర్షులు అక్కడకు విచ్చేశారు. సర్వదేవగణాలు, లోకపాలురు, ఉపదేవగణాలు, దిక్పాలకులు మహోత్సవంతో నిజవాహనారూఢులై అక్కడకు వేంచేశారు. సత్యలోకం నుండి బ్రహ్మను, వైకుంఠం నుండి విష్ణువును ప్రార్థించి గొప్ప ఆదరంతో అక్కడకు తీసుకుని వెళ్ళారు. సహస్ర రూపుడైనటువంటి అగ్ని స్వయంగా ఆవిర్భాగాలను స్వీకరించేందుకు కూడా వచ్చాడు. అయితే సాక్షాత్తు సుందరకారుడైనటువంటి యజ్ఞపురుషుడు స్వయంగా ఉపస్నిగ్ధుడయ్యాడు. విశ్వకర్మ తన యొక్క నైపుణ్యం చేత అనేక దివ్య భవనాలను నిర్మించాడు. వచ్చిన వారందరికీ కూడా ఆ దక్షుడు వాటిలోనే నివాసాన్ని ఏర్పాటు చేశాడు. దిక్పాలకులు ఆయుధపానులై ద్వారపాలక స్థానంలో నిలుచొని ఉన్నారు. ఇక 18,000 మంది ఋత్వీకులు హోమం చేస్తూ ఉన్నారు. 64,000 దేవర్షులు ఉద్గాత్ర స్థానాలను అలంకరించి ఉన్నారు. అంతే సంఖ్యలో ఎందరో అధ్వర్యులు, హోతలు అక్కడ వేంచేసి ఉన్నారు. విష్ణువు అధ్యక్ష స్థానంలోనూ, పితామహుడు బ్రహ్మస్థానంలోనూ ఉండి యజ్ఞాన్ని మహోత్సవంగా నడిపిస్తూ ఉన్నారు. నారదాది ఋషులు, సప్తర్షులు, గంధర్వులు, విద్యాధరులు, సిద్ధులు, నాగులు, ద్విజర్షులు, రాజర్షులు, దేవర్షులు, ఇలా అందరూ కూడా ఆ దక్షుడు చేసేటటువంటి యజ్ఞానికి వచ్చారు. అప్పుడు దక్షుడు భార్యతో కూడి మిక్కిలి ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇక దోషదర్శి అయినటువంటి దక్షుడు శంభుడు కపాలధారి కాబట్టి యజ్ఞార్హత లేదని చెప్పి నిశ్చయించుకొని సతీ శంకరులను మాత్రం ఆ యజ్ఞానికి ఆహ్వానించలేదు. అంతలో శివభక్తుడైనటువంటి దదీచి మహర్షి అక్కడ శంకర ప్రభువు కనిపించకపోవడంతో ఎంతగానో కోపోద్రిక్తుడై ఇలా అంటాడు: ఓ దేవర్షి ప్రముఖులారా, నా మాటను వినండి. ఈ యొక్క యజ్ఞ మహోత్సవానికి శంభుడు ఎందుకు రాలేదు? మునులు, లోకపాలురు, సకల దేవతలు వచ్చారు కదా, మరి పరమేశ్వరుడు ఒక్కడే ఎందుకు రాలేదు? సుఖాలు, శుభాలు ఇవన్నీ కూడా ఎవరి వల్ల కలుగుతాయని వేద విధులు చెబుతూ ఉన్నారో అట్టి శ్రీవర్ధనుడు, నీలకంఠుడు, పురాణ పురుషుడు అయినటువంటి పరమేశ్వరుడు నాకు ఇక్కడెక్కడా కూడా కనిపించడం లేదే. ఓ దక్ష, ఎవరిని పొంది అమంగళాలు కూడా మంగళాలవుతాయో తన యొక్క 15 నేత్రాలతో చూసినటువంటి మాత్రాన ఈ సర్వము కూడా పవిత్రీకృతమవుతుందో అలాంటి పరమేశ్వరుణ్ణి వెంటనే విష్ణువు చేత కానీ, విధాత చేత కానీ ఆహ్వానింపచెయ్యి. సతీ సహితంగా సర్వ ప్రయత్నాలను చేసి సగౌరవంగా వారిని తీసుకొని రండి. ఆయన యొక్క రాకతో గాని నీవు చేసేటటువంటి ఈ యజ్ఞం పరిపూర్ణం కాదు. అపథ్య రోగికి ఔషధంలాగా దదీచి మాటలు దక్షునికి ఏమాత్రమూ కూడా బుద్ధికెక్కలేదు. ఆ సమయంలో మూఢబుద్ధి, క్రోధావిష్ణుడు అయినటువంటి దక్షుడు చిరునవ్వును నటిస్తూ ఇలా అంటాడు: ఓ దదీచి, ఈ జగత్తుకు కూడా విష్ణువే ఆధారం. సనాతన ధర్మం ఆయన యందే ప్రతిష్ఠితమై ఉంది. ఎవని యందు వేదాలు, యజ్ఞాలు, వివిధ కర్మలు, కర్మఫలాలు ఈ సర్వము కూడా ప్రతిష్ఠితమై ఉన్నాయో అలాంటి విష్ణువే వచ్చాడు. ఇక లోక పితామహుడైనటువంటి ఈ విధాత వేదోపనిషత్ సర్వశాస్త్ర సమాకీలతుడై ఇక్కడ సమాసీనుడై ఉన్నాడు కదా, మరి బృందారక సంసేవ్యమానుడై ఇంద్రుడు కూడా ఉపవిష్టుడై ఉన్నాడు కదా. యజ్ఞానికి యోగ్యమైన వారు అందరూ ఉన్నారు. శాంతులు, సత్ప్రాతులు, వేదార్థ తత్వజ్ఞులు, దృఢవ్రతులు అయినటువంటి వీరందరూ కూడా వచ్చారు కదా. మరి ఇక్కడ పరమేశ్వరునితో ఇక మనకేమిటి ప్రయోజనం? అతను కులగోత్రాలేమిటి? తల్లిదండ్రులు లేని ఏకాకి, శ్మశానవాసి, పిశాచులకు ప్రభువు. ఇక సతీ విషయం అంటావా? తండ్రిగారు కదా అని బ్రహ్మ ప్రేరేపించగా అతనికి కన్యను ఇచ్చాను, అంతే. ఇలాంటి మాటలు మరెప్పుడూ కూడా నా వద్ద చెప్పవద్దు, మరెక్కడా కూడా నీకు చెప్పకు. ఇక మీరందరూ కలిసి నా యజ్ఞాన్ని సఫలీకృతం చేసి నన్ను కృతార్థుణ్ణి చెయ్యండి.
దక్షుని యొక్క అజ్ఞానపు పలుకులను చింతించి దదీచి పరమేశ్వరుడు లేనటువంటి ఈ యజ్ఞం అయజ్ఞంగా మారింది. భవిష్యత్తులో ఇక్కడ వినాశనం జరగబోతూ ఉంది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక అతని వెంట శివభక్తులందరూ కూడా వెళ్ళిపోతారు. అప్పుడు దక్షుడు వెకిలిగా నవ్వుతూ ఇలా అంటాడు: శివప్రియుడైనటువంటి దదీచి అట్టి వారైనటువంటి ఇతరులు ఈ యొక్క అధ్వర ప్రాంగణం నుండి వెళ్ళిపోయారు కదా, ఇది నాకు చాలా శుభం. మూర్ఖులను, మిథ్యావాదులను, వేదబాహ్యులను, దురాచారులను యజ్ఞకర్మలోనికే రానివ్వకూడదు. మీరు ఈ యజ్ఞాన్ని సఫలం చేయండి అని చెప్పి మిగతా వారందరికీ కూడా, మునులారా, అక్కడ అలా అధ్వర క్రియ నడుస్తూ ఉండగా ఇక్కడ హిమవత్ పర్వత ప్రాంత గంధమాదన గిరి మీద దారాగృహంలో చెలికత్తెలతో జలక్రీడలాడుతూ సతీదేవి రోహిణి సహితుడై చంద్రుడు దక్షయజ్ఞానికి వెళ్ళడాన్ని సూచించింది. ఇక తన యొక్క ప్రాణసఖి అయినటువంటి విజయను పిలిచి ఈ రోహిణి చంద్రులు ఎక్కడికి వెళుతున్నారో తెలుసుకోవాల్సిందిగా ఆజ్ఞాపిస్తుంది. వారి ద్వారా దక్షాధ్వర సరంభ వార్తలను విన్నటువంటి విజయ దుఃఖితురాలై ఆ వార్తను సతీదేవికి విన్నవిస్తుంది. ఇక సతీదేవి ఎంతో విస్మయాన్ని పొంది, కుమార్తెనైనటువంటి నన్ను తల్లిదండ్రులు అసలు ఎందుకు ఆహ్వానించలేదు అని మదన పడిపోయి యజ్ఞానికి వెళ్లేందుకు నిశ్చయించుకొని కొలువుకూటంలో సభ తీర్చి ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి సమీపిస్తుంది. బహుగణాలతో, నంద్యాది మహావీరులతో, గణాధ్యక్షులతో పరివేష్టితై ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు ఆదర్శాశ్చర్యాలతో సతిని ఇలా ప్రశ్నిస్తాడు: దాక్షాయని, విస్మయంతో సభామధ్యంలోకి రావడానికి కారణం ఏమిటి చెప్పు? సతీదేవి ఇలా బదులు చెబుతుంది: ప్రభు, నా తండ్రి అయినటువంటి దక్షుడు గొప్ప యజ్ఞం చేస్తున్నాడని చెప్పి విన్నాను. ఆ యజ్ఞానికి దేవతలు, ఋషులు అందరూ కూడా భార్యా సహితులై వెళ్తున్నారని కూడా విన్నాను. వెళ్లేందుకు మీకెందుకు ఇష్టం కాలేదు? మంచి హృదయం కలవారితో కలిసిమెలిసి ఉండడం ప్రీతిదాయకమే కదా. కాబట్టి స్వామి, మనిద్దరము కూడా కలిసి వెళదాం. ప్రయాణానికి తగినటువంటి ఏర్పాట్లను చెయ్యండి అని పలుకుతుంది. సర్వజ్ఞుడైనటువంటి పరమేశ్వరుడు సతీదేవి వచనాలను విని భవిష్యత్తును ఊహించి అనునయంతో ఇలా అంటాడు: దాక్షాయని, నీ తండ్రి యజ్ఞానికి వెళ్ళడం నాకు కూడా ఇష్టమే. కానీ నీ తండ్రి మనల్ని ఆహ్వానించలేదు తెలుసా? ఎవరైతే అనాహుతులై ఇతరుల యొక్క గృహానికి వెళతారో వారు మరణ సదృశ్యమైనటువంటి దుఃఖాన్ని పొందుతారు. ఆహ్వానం లేకుండా వెళితే ఇంద్రుడైనా తేలికవుతాడు. ఇతరుల విషయం ఇక చెప్పేదేముంది చెప్పు. అందుకని నీ తండ్రి యజ్ఞానికి పిలవలేకుండా మనం ఎలా వెళతాం చెప్పు? స్వజన నిందావచనాలచే కలిగేటంతటి దుఃఖం శత్రువు బాణఘాతంచే కూడా కలగదు. నీకు సత్యాన్ని చెప్పాను, ఆ తరువాత ఇక నీ ఇష్టం అని పరమేశ్వరుడు పలుకుతాడు. పుట్టింటి మీద మమకారంతో సతీదేవి పరమేశ్వరుడు చెప్పినటువంటి హితమును లెక్క చేయకుండా ఇలా అంటుంది: నాదా, మీ యొక్క సన్నిధానం చే నా తండ్రి యజ్ఞం సఫలమవుతుంది. కుమార్తెనైనటువంటి నన్నెందుకు ఆహ్వానించలేదో నా తండ్రి ముఖత వినాలి అని అనుకుంటున్నాను. అక్కడికి వచ్చినటువంటి దేవతలు, ఋషుల యొక్క అభిప్రాయాలను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. అయినా సరే, పుట్టింటి వారి విషయంలో పిలిచారని, పిలవలేదని పట్టింపులేముంటాయి చెప్పండి. నేను యజ్ఞానికి వెళ్ళే తీరుతాను. నాకు దయచేసి అనుమతించండి అని అంటుంది. సతీ మాటలకు సర్వసాక్షి అయినటువంటి పరమేశ్వరుడు సరేనని అనుమతించి సర్వాలంకారాలతో, ఛత్ర చామరాది వస్త్రాభరణాలతో ఆమెను పుట్టింటికి పంపిస్తాడు. నవరత్న స్థగిత సువర్ణాలంకృతమైనటువంటి నందిని అధిష్ఠించింది సతీదేవి. శివాజ్ఞచే ప్రీతులైనటువంటి 60,000 రుద్రగణం ఆమె వెంట నడిచారు. ఆమె ప్రయాణంలో వామదేవగణం శివలీలా విలాసాన్ని గానం చేస్తూ ఉన్నారు. ప్రమదగణం ఆడుతూ ఉన్నారు. తండువు తాండవ నృత్యాన్ని చేస్తూ ఉంటే భృంగి తండువును అనుసరించి తాను కూడా నాట్యం చేస్తూ మధ్య మధ్యలో చేతకాని వాని వలె పడిపోతూ లేస్తూ అందరికీ కూడా నవ్వులు పంచిపెడుతూ ఉన్నాడు. ఇక అందరూ భృంగిని అనుకరించారు. దాంతో నవ్వుల కోలాహలం మిన్నుముట్టింది. అలా మహాశోభాయమానంగా పయనించి పుట్టింటికి చేరుకుంటుంది సర్వమంగళమైనటువంటి ఆ యొక్క జగన్మాత. యజ్ఞమంతా కూడా మహాప్రభతో కొనసాగుతూ ఉంటుంది. అందరూ కూడా ఉత్సాహభరితులై ఉంటారు. సతీదేవి తన యొక్క వాహనమైనటువంటి నందిని దిగి యజ్ఞశాల లోపలకు వెళుతుంది. ఆమె తల్లి అలాగే తక్కినటువంటి సోదరీమణులు ఉచిత మర్యాదలను చేస్తారు. దక్షుడు ఆమెను చూస్తాడు, కానీ కొద్దిపాటి ఆదరాన్ని కూడా ఆమెపై చూపించడు. దక్షుని వలన భయం చేత ఇతరులు కూడా ఎలాంటి ఆదరాన్ని ఆమెపై కనపరచలేదు. ఆ విధంగా సర్వుల యొక్క అనాదరణకు గురి అయినటువంటి సతీదేవి ఆశ్చర్యంతో తల్లిదండ్రులకు నమస్కరిస్తుంది.
ఆ యజ్ఞంలో విష్ణువాది దేవతలకు ఇచ్చినటువంటి ఆవిర్భాగాలను ఆమె చూస్తుంది. కానీ పరమేశ్వరునికి మాత్రం భాగం లేదు. పట్టరానటువంటి కోపంతో చూపులతో దహిస్తుందా అన్నట్లుగా దక్షుణ్ణి ఒక్కసారిగా చూస్తుంది. ఇతరులను కూడా అంతే తీక్షణంగానూ చూస్తుంది. చూసి తండ్రిని ఇలా నిలదీస్తుంది. తండ్రి, పరమ శోభనామూర్తి అయినటువంటి పరమేశ్వరుణ్ణి నీవు ఎందుకు ఆహ్వానించలేదు? ఆయన ఈ యొక్క సృష్టికి అంతటికీ కూడా చైతన్య స్వరూపుడు కదా! మరి ఆయన యజ్ఞ స్వరూపుడు కదా! ఆయన లేకుండా యజ్ఞం ఏ విధంగా సంభవమవుతుంది? ఆయన యొక్క స్మరణ లేనటువంటి కర్మలన్నీ కూడా అపవిత్రాలే. రుద్రుణ్ణి ఒక సామాన్యమైనటువంటి సురునిగా భావించి అనాదరించావు. ఇక్కడి వారందరికీ కూడా అధికారిక స్థానాలను ఇచ్చింది ఆయనే కదా! అలాంటి పరమేశ్వరుని తెలుసుకోలేకుండా ఉన్నావా? నీ బుద్ధి భ్రష్టమైంది. పరమేశ్వరుడు లేనటువంటి యజ్ఞానికి ఈ దేవతలు, ఋషులు ఎలా వచ్చారు? తండ్రిని ఇలా మందలించి సతీదేవి విష్ణువును ఉద్దేశించి క్రోధంతో, ఓ హరి, సగుణ నిర్గుణ స్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి నీవు ఎరుగవా? నీవు వరాహాద్యావతారాలను ఎత్తేందుకు కారణం ఆయనే కదా! అయినా నీకు జ్ఞానోదయం కాలేదా? రుద్రుడు లేకుండా తగుదునమ్మా అని చెప్పి యజ్ఞభాగానికి ఎలా వచ్చావు అని ఎత్తి పొడుస్తుంది. అలాంటి కోపంతోనే బ్రహ్మను కూడా ఉద్దేశించి, ఓ పితామహ, 5 ముఖాలు కలిగినటువంటి నీవు రుద్రుని ఎదుట గర్వాన్ని చూపగా ఆయన నిన్ను చతుర్ముఖుడిగా చేశాడు కదా! అలా నిలదీస్తుంది. ఓ ఇంద్ర, మహాదేవుని యొక్క పరాక్రమం కనీసం నీవు కూడా ఎరుగవా? హరునిచే నీ యొక్క వజ్రం భస్మం చేయబడింది కదా అని ప్రశ్నిస్తుంది. ఓ అత్రి, వశిష్ఠాది మునులారా, పూర్వం దారూక వనంలో పరమేశ్వరుడు భిక్షాటనం చేసినప్పుడు మునులందరూ కూడా శపించగా ఆయన లింగరూపంలో ఈ జగత్తునంతా కూడా దహించాడు కదా అని బుద్ధి చెబుతుంది. ఆ విధంగా జగన్మాత అయినటువంటి సతీదేవి కోపంతో ప్రశ్నించగా అక్కడ ఉన్నవారందరూ కూడా భయాన్వితులై మిన్నకుండిపోతారు. దక్షుడు కలగజేసుకొని ఇలా అంటాడు. ఓ సతీ, నీవు అధిక ప్రసంగం చేస్తున్నావు. నీకిక్కడ అసలు ఏం పనుందని పిలవకుండానే వచ్చావు? నీ భర్త అమంగళుడు, వేద బహిష్కృతుడు, అందువల్లనే నేను ఆహ్వానించలేదు. మరి కాళ్ళు కడిగి కన్యాదానం చేశావు కదా అని అంటావేమో. దానికి బ్రహ్మవాక్కు కారణం. కన్న కూతురు కాబట్టి ఒక్క మాట చెబుతున్నాను విను. ఏ విధంగా అయితే వచ్చావో ఈ యజ్ఞం పరిసమాప్తి అయ్యేటంత వరకు ఉండి ఇక్కడి నుండి వెళ్ళిపో. ఇక మారు మాట్లాడవద్దు. తండ్రి పలుకులకు కిన్నురాలైనటువంటి సతీదేవి భర్త వద్దు అని చెప్పి వారించినా కూడా వచ్చినటువంటి తన యొక్క అవివేకానికి తనను తానే నిందించుకొని తిరిగి భర్తకు తన ముఖాన్ని ఎలా చూపాలా అనేటటువంటి ఆత్మన్యూనతాభావంతో, కోపంతో మహాభుజంగం బుసలు కొడుతూ ఉన్నట్లుగా నిట్టూర్పులు విడుస్తూ ఇలా అంటుంది. ఎవరైతే మహాదేవుణ్ణి నిందిస్తాడో, ఎవడు నిందను వింటాడో వారిద్దరూ కూడా శాశ్వత నరకంలో ఉంటారు. కాబట్టి ఈ దేహాన్ని అగ్ని పరిత్యాగం చేస్తున్నాను. నా ప్రభువును గూర్చి ఈ నిందావచనాలను విన్నటువంటి నాకు ఈ దేహంతో ఇక పనేమిటి? శక్తుడైనటువంటి వాడు పరమేశ్వరుని నిందించినా వాని నాలుకను కోసివేయాలి, లేదా బుద్ధిమంతుడైతే చెవులు మూసుకొని నిష్క్రమించాలి. నేనీ రెండూ చేయలేనటువంటి అశక్తురాలనయ్యాను అని ఈ విధంగా చింతించి అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఉద్దేశించి ఇలా ధర్మాన్ని బోధించింది సతీదేవి. తండ్రి, సకల ప్రాణులయందు సమభావం కలిగినటువంటి పరమేశ్వరునిపై నీవు తప్ప మరెవ్వరూ కూడా కక్ష కట్టరు. నీ వంటి వాడు శివనింద చేయడం శోభావహం కాదు, క్షమార్హం కాదు. మానవుడు శివ అనేటటువంటి 2 అక్షరాలు ఉచ్చరిస్తే చాలు ముక్తుడవుతాడని జ్ఞానుల మాట. అలాంటి పరమేశ్వరుణ్ణి నీవు నిందించావు. అర్ధులకు ఆదరంతో వరాలను ఇచ్చేవాడు ఆ పరమేశ్వరుడు. వేదమే ప్రవృత్తి నివృత్తి మార్గం చేత కర్మ 2 విధాలు అని అంటుంది. రెండూ కూడా పరస్పర విరుద్ధాలు. ఒకే వ్యక్తి రెండిటిని ఏకకాలంలో అనుష్ఠించలేడు. పరమేశ్వరుని విషయంలో ఈ 2 కర్మల సంబంధమే లేదు. వృషభధ్వజుడు దాక్షాయని అని నన్ను ప్రేమతో పిలుస్తాడు. ఈ పైన అట్టి సమయంలో నా మనసు క్లేశాన్ని పొందుతుంది. నీ శరీరం నుండి ఉద్భవించినటువంటి ఈ యొక్క దేహం శవం వలె అపవిత్రమవుతుంది. కాబట్టి తక్షణమే దీనిని విడిచి సుఖాన్ని పొందుతాను అని శపథం చేసి అక్కడ దేవతలను, మునులను ఉద్దేశించి, మూఢులై అనుచితమైనటువంటి కర్మను ఆచరించినటువంటి మీరందరూ కూడా నిశ్చితంగా కర్మఫల రూపాన్ని పొందగలుగుతారు అని శపించి తన యొక్క ప్రాణప్రియుడైనటువంటి పరమేశ్వరుణ్ణి మనసులోనే స్మరిస్తుంది సతీదేవి. ఆ తరువాత సతీదేవి మౌనాన్ని వహించి ప్రశాంతమైనటువంటి మనస్కురాలై
భర్తను ఆదరంతో స్మరించి ఉత్తర దిక్కుగా నేలపై కూర్చోండి. జలంతో ఆచమనం చేసి వస్త్రంతో కప్పుకొని శుచి అయి కళ్ళు మూసుకొని యోగ మార్గంలోకి ప్రవేశిస్తుంది. ప్రాణాపాన వాయువులను సమానంగా చేసి ఉదాన వాయువును నాభి చక్ర నుండి ప్రయత్నపూర్వకంగా ఉత్తాపన చేసి బుద్ధితో కలిపి హృదయమునందుంచి కంఠ మార్గం ద్వారా భ్రూమాధ్యానానికి చేరుతుంది. ఈ యోగ మార్గాన్ని అనుసరించి దేహమునందు అగ్నిని వాయువును ధరిస్తుంది. తక్షణం భుజగ భూషణురాణి అయినటువంటి సతీదేవి పాద పద్మముల నుండి యోగాగ్ని ఉద్భవిస్తుంది. ఎలా ఉన్నాడు ఆ అగ్ని అంటే, ఆ యొక్క మహాదేవి యొక్క అలంకరణార్థం పాదాలకు అలంకరించుకున్నటువంటి కొత్త లత్తుకల శోభాయమానంగా ఉంటాడు. కటిమండలం వరకు వ్యాపించి ఆ యొక్క దివ్య విగ్రహానికి ప్రదక్షిణ నమస్కారాలు చేస్తూ ఉన్నటువంటి వహ్నికెంపులు తాపినటువంటి వడ్డానంలా కాంచీదామకంలా ఆభరణ సదృశంగా ఉంటాడు. వక్షస్థలం వరకు ఎర్రబ్రాకినటువంటి వైశ్వానరుడు ఆ యొక్క దాక్షాయని అంగరాగంగా అలుదుకొని ఉన్నటువంటి ఆ కుంకుమ పువ్వు మైపూతల అలంకారప్రాయంగా ఉంటాడు. అలా ఒక్కసారిగా సప్త జిహ్వాలను సాచి చంద్రశేఖరు రాణి లలాటం వరకు వ్యాపించినప్పుడు పాలభాగమునందు బాలసూర్యాప్రభతో కుంకుమ బొట్టులా ఉంటాడు వితిహ్రోతుడు. సీమంత విధిగా ఎగబ్రాకి సింధూర రజంలా ఉంటాడు చిత్రబాణుడు. గిరి శిఖరాల వంటి నాలుకలను సాచి చుట్టుముట్టినటువంటి సప్తార్చి జిహ్వరూపాలమైనటువంటి ఆ యొక్క జ్వాలల మధ్య శంకరపత్ని అయినటువంటి సతీదేవి సప్తగిరుల యొక్క అంతరాల మందు లోక రక్షాదీక్షను వహించి స్థిరంగా నెలకొన్నటువంటి ఆ యొక్క లోకపావని అయినటువంటి బాలాదేవిలా పరమోత్కృష్టంగా మహా తేజో విరాజమానంగా ఉంటుంది ఆ అమ్మవారు. ఆ దృశ్యాన్ని అక్కడ ఉన్నవారందరూ కూడా దిగ్భ్రాంతులై చేష్టలుడికి చూస్తూ ఉండగానే వెంటనే హతకల్మషురాలైనటువంటి సతీదేవి యొక్క దేహం ఆమె యొక్క ఇచ్ఛను అనుసరించి అగ్నిచేత భస్మం చేయబడి కింద పడిపోతుంది. ఆ దృశ్యాన్ని చూసినట్టు వారందరూ కూడా విస్మయాన్ని పొంది పెద్దగా హాహాకారాలు చేస్తూ ఉంటారు. వారందరూ కూడా దక్షుని నిందించి తమను తాము అపరాధులుగా భావించుకొని వివేకాన్ని పొందుతారు. ఇక వెంటనే రుద్రుని యొక్క సేవకులు మహాబలశాలురు అయినటువంటి ఆ 60,000 రుద్రగణం మహారౌద్రంతో హాహాకారాలు చేస్తూ ఉంటారు. ఆయుధాలను పైకెత్తి వాద్యాధ్వనులచే దిక్కులు పిక్కటిల్లేలా ప్రళయాన్ని సృష్టించడం ప్రారంభిస్తారు. కొందరు వ్యాకుల చిత్తులై తమ యొక్క ఆయుధాలతో తామే ఖండించుకుంటూ ఉంటారు. నశించగా మిగిలిన వారందరూ కూడా దక్షుని సంహరించేందుకు ముందుకు ఉరుకుతారు. ఆ దృశ్యాన్ని చూసి తక్షణమే భృగు మహర్షి యజ్ఞనాశక్తులైనటువంటి ఆ రాక్షసులను సంహరించేటటువంటి యజుర్వేద మంత్రాలతో దక్షిణాగ్నియందు హోమం చేస్తూ ఉంటాడు. వెంటనే ఇక రుభువులనేటటువంటి దేవతలు వేలాదిగా ఆ యొక్క అగ్నిహోత్రం నుండి పుట్టుకొని వస్తారు. రుభువులకు మహాబీభత్సంగా యుద్ధం జరుగుతుంది. బ్రహ్మ తేజస్సులైనటువంటి రుభువుల పరాక్రమానికి ప్రమదులు ఫలాయుతులవుతారు. ఇంద్రాది దేవతలు, లోకపాలురు, మరుద్గణాలు, విశ్వేశ దేవతలు, అశ్విని దేవతలు, ఋషులు తూష్టీం భావాన్ని వహిస్తూ ఉంటారు. కొందరు విష్ణువును ప్రార్థిస్తారు. మరికొందరు విఘ్నం లేకుండా యజ్ఞ పరిసమాప్తికై ఉద్వేగంతో సమాలోచనలు జరుపుతూ ఉంటారు. బుద్ధిశాలి అయినటువంటి హరి మాత్రం సతీదేహత్యాగం వలను, రుద్రగణాలను తరిమివేయడం వలను భవిష్యత్తులో సంభవించబోయేటటువంటి దుష్ఫలితాన్ని గురించి ఉద్విగ్న మానసుడవుతాడు. అప్పుడు ఆకాశవాణి ఈ విధంగా పలుకుతుంది: మునులారా, బీభత్సరస ప్రధానమైనటువంటి ఈ యొక్క ఘట్టంలో ఆకాశవాణి అందరూ కూడా ఆశ్చర్యం పొందే విధంగా ఇలా పలుకుతుంది: ఓ దక్ష, యథార్థాన్ని తెలుసుకొని నీవి యజ్ఞక్రియను అనుష్ఠించలేదు. కేవలం దంబాచార పరాయణుడవయ్యావు. శైవ శిఖామణి అయినటువంటి దదీచి మహర్షి మాటలను కూడా పెడచెవిన పెట్టావు. ఆయన మాటలను పాటించి ఉంటే కనుక సర్వులకు ఆనందము శుభము కలిగి ఉండేది కదా. సర్వమంగళమైనటువంటి సతిని అవమానించావు. బ్రహ్మపుత్రుడనేటటువంటి గర్వంచే మోహితుడవయ్యావు. పరమేశ్వరుని యొక్క అర్ధాంగి అయినటువంటి ఆమె యొక్క పరమతత్వమైనటువంటి బ్రహ్మస్వరూపిణి. పరమేశ్వరుడు పరాత్పరుడు. అలాంటి జగత్కారకుడైనటువంటి పరమేశ్వరునికి యజ్ఞభాగాన్ని ఇయ్యక తప్పు చేశావు. శేషుడు ఎవని పాదధూళిని నిత్యము కూడా సహస్ర ఫణాలతో ప్రీతితో ధరిస్తూ ఉంటాడో అలాంటి పరమేశ్వరుని యొక్క శక్తియే ఈ సతి. ఓ దేవతలారా, ఈ రుద్రుడు లేనటువంటి ఈ యజ్ఞం ధ్వంసం కాబోతుంది. మీరందరూ కూడా వెంటనే మీ మీ స్వస్థలాలకు మరలిపోండి అంటూ ఆకాశవాణి పలుకులకు అందరూ కూడా కింకర్తవ్యత విమూఢులై లేచి నిలబడతారు. ఇక అక్కడ రుభువులచే తరమబడ్డటువంటి శివగణం పరమేశ్వరుణ్ణి ఆశ్రయించి జరిగినటువంటి విషయాన్ని యథాతథంగా విన్నవించుతారు. దక్షుడు చేసినటువంటి నిందను, సతీదేవి పొందినటువంటి అవమానాన్ని, ఆమె యొక్క దేహత్యాగాన్ని గురించి
శివగణం నోట విన్నటువంటి ఆ పరమేశ్వరుడు బగ్గున మండిపడి భూమి అంతా కూడా కంపింప పాదతాండనం చేసి ఒక జటను ఊడబెరికి పర్వతంపై క్రోధావేశంతో విసిరి కొడతాడు. మునులారా, ఆ యొక్క జట రెండు ముక్కలై అందులో నుండి ప్రళయకాల మహాభైరవారావం పుడుతుంది. పూర్వభాగం నుండి మహాభీముడు, గణాగ్రణి అయినటువంటి వీరభద్రుడు జన్మించాడు. పుడుతూనే ప్రళయానల సంకాశుడు, సహస్రభుజుడు అయినటువంటి వీరభద్రుడు ఈ భూమండలాన్నంతా కూడా వృత్తంగా చుట్టి ఆ పైన 10 అంగుళాలు ఆక్రమించేశాడు. ఆ పైన మహారుద్రుని యొక్క కోప నిశ్వాసం నుండి 100 జ్వరాలు, 13 సన్నిపాత రోగాలు పుట్టాయి. జట యొక్క ఉత్తర భాగం నుండి భూతకోటి పరివృత అయినటువంటి మహాకాళి జన్మిస్తుంది. మూర్తిమంతమైనటువంటి ఆ యొక్క క్రూర జ్వరాలు సర్వలోకాలను భయపెడుతూ సర్వాన్ని దహిస్తాయా అనేటట్లుగా ఉంటాయి. వీరుడైనటువంటి వీరభద్రుడు చేతులు జోడించి పరమేశ్వరునికి నమస్కరించి ప్రణామం చేసి వినయంగా ఇలా ప్రార్థిస్తాడు. మహారుద్ర, నీవతి భయంకరుడవు. సూర్య చంద్రాగ్నులు నీ యొక్క నేత్రాలు. నా యొక్క కర్తవ్యం ఏమిటి? ఆజ్ఞాపించండి ప్రభు. క్షణార్ధంలో సముద్రాలను శోషింపచెయ్యనా? పర్వతాలను పిండి చెయ్యనా? బ్రహ్మాండాన్ని భస్మం చెయ్యనా? దేవతలను అవమానించనా? మునులను కినుకతో శిక్షించనా? వాయు సంచారం నిరోధించనా? నీ యొక్క అనుగ్రహంచే నేను చెయ్యలేనటువంటి పనే లేదు. మత్యులుడైనటువంటి పరాక్రమవంతుడు లేడు. హే శంభో, మీ యొక్క సంకల్ప మాత్రం చేతనే కార్యాలు కూడా నెరవేరుతాయి. అలాంటిది మీరు వాక్కు చేత శాసిస్తే నేను ఎలాంటి దుర్ఘటమైనా సరే, కార్యాన్నైనా సరే తప్పకుండా నెరవేర్చగలను. స్వామి, అంతా కూడా మీ యొక్క అనుగ్రహం. సర్వమంగళుడైనటువంటి రుద్రుడు వీరభద్రుని యొక్క ఉత్సాహ వచనాలకు సంతోషించి ఇలా ఆజ్ఞాపించాడు. వీరభద్ర, నా ఆజ్ఞను వెంటనే నెరవేర్చి నాకు సంతోషాన్ని కలిగించు. వినకలుడు, మహాగర్వి, మూర్ఖుడు అయినటువంటి ఆ దక్షుడు యాగం చేస్తున్నాడు. యజ్ఞాన్ని, యజ్ఞ పరికరాలను భస్మం చెయ్యి. అంతేకాదు, దేవ గంధర్వ యక్షులను ఇంకా అక్కడ ఉన్నవారినందరినీ కూడా భస్మం చెయ్యి. అక్కడ విష్ణువు, బ్రహ్మ, యముడు కూడా ఉన్నారు. వారిని పడగొట్టు. దధీచి మహర్షి మాటలను ఉల్లంఘించి ఎవరైతే అక్కడ ఉన్నారో వారందరినీ కూడా భస్మం చెయ్యి. నానాకర్షణ మంత్రాలతో వారందరినీ కూడా ఒక చోటకు చేర్చి అగ్ని జ్వాలలతో దహించు. హే వీరా, దక్షుడు మొదలైనటువంటి వారినందరినీ కూడా వారి భార్యలను, బంధువులను అవలీలగా భస్మం చేసి ఆ జలాలలో కలిపి పానం చేసాయి. యజ్ఞంలో వేద విధులను పరిరక్షించేటటువంటి ఋత్వీకులను కూడా వదలద్దు అంటూ పరమేశ్వరుడు చెబుతాడు. మహేశ్వరుని యొక్క వచనాలను ఆదరంతో విని ఆయనకు ప్రణమిల్లి పరమేశ్వరుని యొక్క శాసనాన్ని శిరసున ధరించి యజ్ఞస్థానానికి బయలుదేరి వెళతాడు వీరభద్రుడు. ఆయనకు తోడుగా శోభార్థం అరివీర భయంకరుడు, ప్రయాగ్ని సదృశులు అయినటువంటి కోట్లాది గణాలను వెంట పంపిస్తాడు పరమేశ్వరుడు. ఆ గణాలు వీరభద్రుని వెనుక ముందుండ నడుస్తూ ఉంటాయి. కాలకాలులైనటువంటి వారితో కూడి హరవేషభూషణుడు, సహస్రభుజుడు, నాగాభరణ శోభితుడు అయినటువంటి వీరభద్రుడు ప్రబలాతి భీకరుడై రథస్థుడై బయలుదేరి వెళతాడు. ఆ రథం 10,000 చేతుల ప్రమాణం కలిగి ఉంటుంది. 10,000 సింహాలు లాగుతూ ఉంటాయి. ఇంకా అనేక సింహ శార్దూల మకర మహావీన గజాదులు పాశరక్షక దళాలుగా నడుస్తూ ఉంటాయి. కాళీ, కాత్యాయని, ఈశాని, చాముండ, ముండ, మర్దిని, భద్రకాళి, భద్రవైష్ణవి ఈ యొక్క నవదుర్గలతో కూడి మహాకాళి భూతగణ సేవితయ్యై దక్ష సంహారానికి బయలుదేరి వెళుతుంది. వారితో పాటుగా శాకిని, డాకిని, ప్రమదగణాలు, యక్షులు, కూష్మాండాలు, పర్పటులు, చటకులు ఇత్యాది బ్రహ్మ రాక్షసులు కూడా తరలి వెళుతూ ఉంటారు. వీరులైనటువంటి భైరవులు, క్షేత్రపాలకులు శివాజ్ఞచే నడిచి వెళుతూ ఉంటారు. యోగిని సమూహం 64 గణాలతో కదిలి వెళుతూ ఉంటుంది. ఆ యొక్క గణాధ్యక్షుడు ఎవరా అని చెప్పి శంకుకర్ణుడు, కేకారాక్షుడు, వికృతుడు, విశాఖుడు, పారియాత్రికుడు, సర్వాంకకుడు, జ్వాలకేశుడు అయినటువంటి ఈ యొక్క వివిధ సంఖ్యాగణాలతో వీళ్ళందరూ కూడా బయలుదేరి వెళతారు. వీరే కాకుండా సంనాథుడు, పిప్పలుడు, ఆవేశనుడు, చంద్రతాపనుడు ఇలా ఇత్యాదులు అందరూ కూడా కంటి చూపులతోనే మంటలు రేపే విధంగా భయంకర ఆకారులు ధరించి కోట్ల సంఖ్యాగణాలతో ఆ యొక్క దక్షయజ్ఞ ధ్వంసానికై వెంట నడుస్తూ వెళతారు. ఇక శివాజ్ఞచే తరలి వెళ్ళినటువంటి వారు అందరూ కూడా కలిసి ఎంతో సంతోషంతో ఆడుతూ, పాడుతూ, గెంతుతూ, నడుస్తూ వెళతారు. వీరుడైనటువంటి వీరేశుడు వీరభద్రుడు ఆ యొక్క దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.